మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనారోగ్యం అండి. మన లాయరు పొన్నవోలు వారి వల్ల కాలేదు. అతనికి 90 రోజులు అయిపోయింది ఇప్పుడు జైలు పాలయ్యి. అవి ఏమనుకున్నారంటే 90 రోజుల తర్వాత ఎలాగో కామన్గా బెయిల్ వస్తుంది కదా అని చాలా నెగ్లెక్ట్ చేసినాడు మన పొన్నవోలు. అయితే మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేశారు 2-3 రోజుల కిందట. అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు ఏమో ఉండాలి, ఒకరోజు అటు ఇటుగా. ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది ఈడీ. ఆయన సంపాదించిన ఆస్తులు అక్రమ సంపాదన అని చెప్తాడు. ఆయన ఏమో నేను సక్రమంగా సంపాదించాను ఆయన చెప్తాడు. సరే ఏది ఏమైనప్పటికీ బెయిల్ రావడం కోసం ఆయనకి మళ్ళీ ఇదే ప్లాన్. గతంలో వంశీ ఇంకా ఇతరత్రా వాళ్ళంతా నాకు అది నొప్పి ఇది నొప్పి కింద నొప్పి పైది నొప్పి మోకాలు నొప్పి మెడకాయ నొప్పి అని చెప్పినట్లుగా ఈయన మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకా పొన్నవాళ్ళ వల్ల కాదురా నన్ను బయటకు తీసుకురావడం. ఆయన గన్నవరం వంశీ గారు కానీ పశువు ఇంకో ఇతరత్ర వాళ్ళు వేసిన పన్నాగం చేస్తాడు. ఈయనకి అస్వస్థత అంట, బెయిల్ కావాలంట, హైడ్రామా మొదలుపెట్టాడు. మొత్తానికి ఏదైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి ఆయన తతంగాలు చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఈయన ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉంటారా, పొన్నవాళ్ళ వాళ్ళు వాయుతుందా కాదా ఆయన బయటకు తీసుకురావడం అని చెప్పేసి ఎవరికి అర్థం కాని విషయం. మొత్తానికైతే ఇది కూడా మన గన్నవరం పశువు ఇతరత్ర వాళ్ళు కూడా ఏ లాజిక్ అయితే ఎవరు మన మదనపల్లి ఎంపీ గారు కూడా సేమ్ అనారోగ్య ప్రాబ్లంతోనే బెయిల్ కోసం పోతున్నారు. వాళ్ళకి వచ్చింది అనారోగ్యం వల్లనే, నాకు కూడా అనారోగ్యం అని చెప్తేనే వస్తుంది అని చెప్పేసి ఈయన పట్టుబట్టినట్టున్నారు. ఖచ్చితంగా ఈయన కూడా బెయిల్ వస్తుందేమో అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. అదే పాయింట్ మీద చూడాలి. మరి మన పొన్నవోళ్ళు వేస్ట్, ఇలా రోగాలు చెప్పుకుంటే బెస్ట్ అనేటటువంటి టాపిక్ కూడా ఒకటి వినపడుతుంది సోషల్ మీడియాలో. ఏమైనా ఓసీపీ సోషల్ మీడియా లీగల్గా మన పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి వేస్ట్, ఇంకెవరైనా బెస్ట్ అనిపిస్తుంది. మరి ఈ విషయంలో తెలుగు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.